తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రములైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ మే మాసంలో మొదటి పరిశుద్ధ దినమున పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారమున నీ పునరుద్ధాన సందేశములను వినుటకు, నీ పునరుద్ధాన శక్తి చేత లోకంలో అనేకులను ప్రేమించుటకు నీవిచ్చిన కృపలన్నిటి కొరకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్య సందేశం కొరకై ఎదురు చూస్తున్నటువంటి, సిద్ధపాటు కలిగినటువంటి, ఆసక్తి కలిగినటువంటి దైవజనులందరి కొరకు, సహోదరులు, విశ్వాసులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ కొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు నీవు కనుక నీ శిలువ చాటున మా జీవితాన్ని మరుగుపరిచి నీ వాక్య సందేశం ద్వారా నీ పునరుద్ధాన శక్తి చేత వేదనాభరితమైన మనసుతో నీతో కలిసి జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా మే మాసంలో మొదటి పరిశుద్ధ దినంలోకి వచ్చేసాం. ఈ దినంలో దేవుడు మనకు అనుగ్రహించిన అంశాన్ని గురించి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. వేదన భరితమైన మనసుతో క్రీస్తుతో నడుచుటానుంది. వేదన భరితమైనటువంటి మనసు అంటే ఇంగ్లీష్లో ఏమందంటే ప్యాషనెట్ లవ్ అని ఉంది. వాక్ విత్ క్రైస్ట్ ఇన్ ప్యాషనెట్ లవ్ అని ఉంది. అంటే దాన్ని హృదయం, దయా ప్రేమతో ఉంది. ఇంకో ట్రాన్స్లేషన్లో దయా ప్రేమతో క్రీస్తులో నడుచుటానుంది. ఇక్కడ ఏముందంటే మన ఆల్మనిక్లో ప్రింట్ చేయబడ్డ దాని ప్రకారంగా వేదన భరిత మనసుతో క్రీస్తుతో నడుచుటానుంది. దీనికి బైబిల్ పాఠాలు ఏమున్నాయంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు, కీర్తనల్లో 63వ కీర్తనలు 63, పత్రికా పాఠము ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు, సువార్త పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి వేదనాభరిత హృదయము లేదా వేదనాభరితమైనటువంటి మనసుతో క్రీస్తుని వెంబడించుట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను. నేను మీకు ఇంతకుముందు వీడియోలో ప్యాషన్ అండ్ కంపాషన్ గురించి నేను మీకు చెప్పాను. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు యొక్క వేదన, ఆ యొక్క కరుణ. ప్యాషన్ అంటే కరుణ ఏంటంటే ఎవరికి కానంటే నిస్సహాయులైన వారికి, దిక్కులేని వారికి, దీనులకు. మరి కంపాషన్ అంటే వారితో కలిసి శ్రమపడడం, వారి కొరకు శ్రమపడము ప్యాషన్. వారి కొరకు శ్రమపడితే ప్యాషన్, వారితో కలిసి శ్రమపడితే కంపాషన్. అంటే నువ్వు కూడా వారి శ్రమలలో ఒకటిగా ఉండడం. కానీ ఇక్కడ చెప్తుంటే వారి కొరకు నీవు శ్రమపడడం, అంటే ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళ కొరకు శ్రమపడడం. అంటే ఇదైనా ప్రేమతో జరగాల్సిందే, అదైనా ప్రేమతో జరగాల్సిందే. అంటే కరుణ అనే మాట వాడబడ్డది, లేదా ప్రేమ అనే మాట వాడబడ్డది. ఇక్కడ మనం చూస్తే భారభరితమైన లేకపోతే భారభరిత మనసు అనేటువంటి మాట ఎందుకు వాడాడంటే హృదయంలో భారం ఉంటేనే తప్ప మనం ఏది కూడా మనం చేయలేం. ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తితో మనం ప్రేమ కలిగి చేయాలంటే ముందు మన హృదయంలో ఒక భారము, బాధ్యత ఉండాలి. ఈ భారము, బాధ్యత ప్రేమ కలిగిందై ఉండాలి. ఇక్కడ మనము చదవబడిన పాఠాల్లో మీకు ఓరల్గా చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీకు వాక్యాలకు ముందు నడిపిస్తాను. మొదటి బైబిల్ పాఠంలో మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తానన్నాడు. అవునా? ఒకసారి మీరు చూడండి, శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను. అక్కడ మీరు ఒకసారి చూస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తున్నాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని చెప్పి. ఇక్కడ నేను మీకు చెప్తుంటే ప్రేమను గురించినటువంటి వాక్యం ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్టయితే అక్కడ పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారై, చూడండి, తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే 14వ వచనం చివరి భాగం అంటే తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని, 19వ వచనం చివరి భాగం చూస్తే మీరు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కావాలి. ఏం శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. సువార్త పాఠంలో మనం చూస్తున్నాం ఏంటంటే యేసయ్య పేతురుకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఏ బాధ్యత అంటే తన గొర్రెలను గొర్రె పిల్లలను గురించిన బాధ్యత చెప్తున్నాడు. ఆ బాధ్యత దేంతో నెరవేర్చాలంటే ప్రేమతో నెరవేర్చాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ పని చేయి. ఇక్కడ మనం మనం చూసినట్టయితే మనం కొంచెం లోతుకి వెళ్ళినట్టయితే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటేనే తప్ప క్రీస్తు యొక్క గొర్రె పిల్లలను మేపడం కానీ, క్రీస్తు యొక్క గొర్రెలను కాయడం కానీ, క్రీస్తు గొర్రెలను మేపడం కానీ జరగదు. ఇక్కడ ఏం చెప్తాడంటే ప్రేమను గురించి చెప్తాడు, శాశ్వతమైన ప్రేమ గురించి చెప్పాడు, గొర్రె పిల్లలను ప్రేమించమని చెప్పాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకుంటకు శక్తి గలవరం కావాలని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ ఏం చెప్తాడంటే ప్యాషన్, ప్రేమ, కరుణ గురించి అక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు స్పష్టంగా 7 విషయాలను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. అక్కడ మనం మొట్టమొదటిగా మనం ఏం చూడాలంటే ఇతరుల ఎడల భారభరితమైనటువంటి వేదనతో కూడినటువంటి బాధ్యతతో కూడినటువంటి ఈ ప్రేమను గురించి మొట్టమొదటి నేనేం చెప్తా అంటే పాపము చేసిన వారిని గూర్చి నెంబర్ 1 రాసుకోండి. మీరు చెప్పాను కదా, ఇది ప్రసంగం కాదు, ఇది ప్రసంగానికి గైడ్ లైన్స్ మాత్రమే. అంటే మీరు సిద్ధపడే ప్రసంగానికి ఇవి అవుట్లైన్స్. ఈ అవుట్లైన్స్ మీరు తీసుకొని మీరు 2 పాయింట్లన్నా చెప్పొచ్చు, 3 పాయింట్లన్నా చెప్పొచ్చు, 7 పాయింట్లన్నా మీరు చెప్పొచ్చు. మీ ప్రసంగ సమయాన్ని బట్టి మీరు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వేదనాభరితమైనటువంటి మనస్సు అని చెప్పాం కదా. ఎవరెవరు వేదనాభరితమైన మనసుతో ఉన్నారో నేను మీకు చెప్తాను. ఎవరి ఎడల వేదనాభరితమైన మనసు, చూడండి, ఎవరున్నారు, ఎవరి ఎడల వేదన భారం కలిగి ఉన్నారు కదా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా. ఆ కుమారుని యొక్క తండ్రి వేదనాభరితమైన మనస్సుతో కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అతడు చాలా దూరం నుంచి వచ్చినప్పుడు తండ్రే మొదట చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వేదనాభరితమైన మనసు ఎవరిదంటే తండ్రిది. ఎవరిని గూర్చి వేదనాభరితమైన మనసు అంటే తప్పిపోయిన కుమారుని గూర్చి. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. కాబట్టి వేదనాభరితమైన మనసు తండ్రిది. ఎవరి కొరకు అంటే తప్పిపోయినటువంటి కుమారుని గురించి. ఆ కుమారుని గురించిన వేదనే ఇలా ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది తల్లిదండ్రులలో ఈ వేదనాభరితమైన మనసు వారి జీవితాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు 7 పాయింట్లు చెప్తాను కదా. మొట్టమొదటి చెప్తానంటే పాపము చేసిన వారిని గూర్చి వేదనాభరితమైన మనసు. నెంబర్ 1, పాపము చేసిన వారిని గూర్చి వేదనాభరితమైన మనసు.
తర్వాత ఏం రాసుకోవాలంటే మోషే అని రాసుకోవాలి. మోషే వేదనాభరితమైన మనసు కలవాడు ఎవరంటే మోషే. ఎవరిని గూర్చి అంటే పాపము చేసిన వారిని గూర్చి వేదనాభరితమైన మనసు కలిగినటువంటి మోషే, లేదా వేదనాభరితమైన మనసుతో ప్రార్థించిన మోషే అని రాసుకోండి. వేదనాభరితమైన మనసుతో ప్రార్థించిన మోషే. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను, కొంచెం చూడండి జాగ్రత్తగా, ఓకేనా? నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదువుతూ చూడండి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అంటే ఆ పాపం చేసిన వారిని గురించి మోషే భారభరితమైన మనసుతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడంటే, అయ్యా, ఒకవేళ నువ్వు వాళ్ళ పాపమును పరిహరించినవా సరే, లేకపోతే నీవు వ్రాసినటువంటి నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని చెప్తున్నాడు. కాబట్టి అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. అక్కడ మనం జాగ్రత్త చూస్తే వేదనాభరిత హృదయంతో మోషే పాపము చేసిన తన ప్రజల గురించి అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అర్థమైనట్టే, పాపము చేసిన వారిని గూర్చి, అంటే ఇందాక నేను మీకేం చెప్పాను, తప్పిపోయిన కుమారుని గూర్చి తండ్రి వేదనాభరిత హృదయంతో ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ చెప్తాంటే పాపము చేసిన వారిని గురించి. ఇక్కడ మీకు ఇంకా స్టోరీ మొత్తం చెప్పాలంటే చాలా టైం అయింది, కాబట్టి మీరు ఆ 32వ అధ్యాయాన్ని మొత్తం మీరు చదవండి. మోషే 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, వారు కింద ఒక దూడను చేసి, మోషే ఏమైపోయినా మాకు తెలియదు అన్నప్పుడు అహరోను ఒక దూడను చేసి వారు పూజిస్తున్నట్టుగా, ఉత్సాహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు దేవుని మర్చిపోయి, దేవుని సేవకుని మర్చిపోయి పాపము చేసి దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులైనప్పుడు మోషే ఏం చేశాడంటే ఒక మంచి ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు ఒకవేళ వాళ్ళ పాపమును పరిహరిస్తే సరే, ఒకవేళ పరిహరించకపోతే నీవు రాసిన నీ గ్రంథం నుంచి నా పేరు తుడిచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అది వేదనాభరితమైనటువంటి హృదయంతో, మనసుతో, అనగా క్రీస్తు యేసు యొక్క ప్రేమతో. మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, ఇది మోషే కాలం, అది క్రీస్తు కాలం అంటున్నాం కదా. క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు క్రీస్తు అయ్యాడు, కానీ క్రీస్తుకు ముందు, అంటే క్రీస్తుగా శరీరధారిగా కాకముందే ఆయన వాక్యముగా, ప్రభు దూతగా, మరి సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ వేదనాభరితమైన మనసుతో మోషే తన యొక్క జనులు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. రెండవ విషయం మనం చూసినట్టయితే పాయింట్ నెంబర్ 2లో మనం చూస్తే, ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నా అన్నాడు. అది యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 65:2 ఒకసారి చూద్దాం. చూడండి. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటే కంటిన్యూస్. దినమంతా నేను నా చేతులు ఎన్ని గంటలంటే 24 గంటలు దేవుడు తన చేతులు చాపుతాడు. ఎవరి వైపు అంటే లోబడనొల్లని ప్రజల వైపు
తమ ఆలోచన చొప్పున నడిచేటువంటి ప్రజల వైపు. ఇక్కడ మనం చూస్తే ఇందాక పాపము చేసిన ప్రజలను గూర్చి మోషే కదా భారభరితమైన మనసుతో మోషే చేసిన ప్రార్థన. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా అంటే 24 గంటలు చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయితే మళ్ళీ 24 గంటలు అంటే దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. ఈ చేతులు చాపుచున్నాననే మాట మీకు గుర్తొచ్చినప్పుడు వెంటనే పునరుద్ధరణ యేసయ్య మనకు గుర్తు రావాలి. ఏంటి? తోమా వైపు చూసి ఇదిగో నీ చేయి చాపి ఈ ప్రక్కలో పెట్టు, ఇగో నువ్వు వేలుగా పెట్టి నా యొక్క చేతిలో ఉన్నటువంటి గాయంలో గుర్తులో నువ్వు చూడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తాంటే లోబడనొల్లని ప్రజల వైపు యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో దినమెల్ల నా చేతులు చాపుచున్నాను అంటే జరుగుతున్న పని కంటిన్యూస్, చాపుచూ ఉన్నాను, ఇట్ ఈస్ కంటిన్యూస్. అనగా దేవుని ప్రేమ ఎవరి మీద, ఆ ప్యాషన్ ఎవరి కొరకంటే లోబడనొల్లని ప్రజల వైపు, లోబడనొల్లని ప్రజల వైపు భారభరితమైన ప్రేమ, భారభరితమైన ప్రేమ. ఇందాక చెప్పేసాను, పాపము చేసిన వారిని గూర్చి, పాపము చేసిన వారిని గూర్చి భారభరితమైన ప్రేమ. ఎవరు? మోషే. ఇక్కడ ఎవరంటే లోబడనొల్లని ప్రజల వైపు దేవుని యొక్క ప్రేమ, భారభరితమైన దేవుని ప్రేమ అని రాసుకోండి. భారభరితమైన దేవుని ప్రేమ. మొదటిది ఏం చెప్పాను? పాపము చేసిన వారిని గూర్చి భారభరితమైన మోషే ప్రార్థన లేదా మోషే ప్రార్థన ప్రేమ అని పెట్టుకోండి, భారభరితమైన ప్రేమ. మూడవది వచ్చేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే చివరిలో ఉంటుంది ఏమంటే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. అక్కడ మనం చూస్తే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. మన కొరకు చేసుకునేది ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అక్కడ మనం చూసినట్టయితే ఒకసారి నేను చదువుతాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, ఓకేనా? 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ఏమనంటే విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. యవనస్తుడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు. ఎవరి గురించి అంటే ఇక మనుషులందరి కొరకు, మనము క్షేమంగా ఉండడానికి వారి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ యేసయ్య శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన మనకు కనబడుతుంది. ఈ యొక్క 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తే అది శిలువ దర్శనం, శిలువ ప్రవచనం. అక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశా. అంటే ఎప్పుడు విజ్ఞాపన చేశా అంటే ఆయనకు భారభరితమైనటువంటి మనసు ఉంది కాబట్టి విజ్ఞాపన చేశాడు. భారభరితమైన మనసుతో పాపము చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసిన వాడు ఎవరంటే మోషే. నెంబర్ 2, దినమెల్ల లోబడని వాళ్ళ కొరకు దినమెల్ల చేతులు చాపింది ఎవరంటే దేవుని ప్రేమ, భారభరితమైన దేవుని ప్రేమ అని చెప్పి రాసుకోండి. మూడోది ఎవరంటే తిరుగుబాటు చేసిన వారు. మొదటిది పాపం చేసిన వారు, రెండవది అక్కడ మనం చూస్తున్నాం రెండవది ఎవరంటే లోబడని వారు, మూడవది తిరుగుబాటు చేసిన వారు.
నాలుగవది చూద్దాం ఒకసారి. నాలుగవది మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలోకి వచ్చేద్దాం. ఇర్మియా ప్రవక్తకు మరి ఒక పేరు ఏంటంటే విలపించు ప్రవక్త, లేకపోతే కన్నీరు కార్చే ప్రవక్త కదా. అక్కడ మనం చూస్తే ఈ ఇర్మియా గ్రంథం తర్వాత వచ్చే గ్రంథం పేరు విలాప వాక్యములు కదా. విలాప వాక్యములు అనగా విలపించేటువంటి ప్రవక్త. విలాపము అంటే ఏడ్చుట అని అర్థం. విలపించుట, విలాప వాక్యములు అంటే కన్నీటితో రాసినటువంటి వాక్యాలు, అవి దుఃఖముతో కూడినటువంటి. ఇక్కడ మనం చూస్తే ఇర్మియా ప్రవక్తకి ఇంకో పేరు ఏంటంటే విలపించు ప్రవక్త, లేకపోతే ఏడ్చేటువంటి ప్రవక్త, దుఃఖపడే ప్రవక్త, భారభరితమైన వేదన భరితమైనటువంటి ప్రేమ గల హృదయం కలిగినటువంటి ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4లో మనం చూస్తున్నాం ఏంటంటే, పాయింట్ నెంబర్ 4 ఇప్పుడు మీరు చూడండి దయచేసి. 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతా చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. ఒక వచనం చూద్దాం ముందుగా. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు కదా, నా తల జలమయంగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఒక దైవజనుడు ఏమి కోరుకుంటున్నాడంటే, ఒక ప్రవక్త, భారభరితమైన హృదయం కలిగినటువంటి మనసు కలిగినటువంటి ప్రవక్త ఎవరి మీద ఫోకస్ చేస్తుందంటే హతులైనటువంటి వారు. ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల్లో 2 అనుభవాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రజలకు మొదటి చెర ఐగుప్తు చెర, రెండవ చెర బబులోను చెర. చెరకు ముందు జీవితం ఉంది, చెరకు తర్వాత జీవితం ఉంది, చెర జీవితం ఉంది. ఎగ్జైల్, ప్రీ ఎగ్జైల్, పోస్ట్ ఎగ్జైల్. అంటే చెరకు ముందు అనుభవం ఉంది, చెరలో ఉన్నటువంటి అనుభవం ఉంది, చెర తర్వాత పోస్ట్ ఎగ్జైల్ అంటే చెర తర్వాత వచ్చేటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు ఇర్మియా చెరలో ఉండి హతులైపోతున్నటువంటి తన ప్రజల గురించి భారభరితమైన మనసుతో తను విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఏమనంటే, నా జనులలో చూడండి, నా జనులలో హతులైన వారిని గూర్చి చూడండి. నా జనులలో హతులైన వారు, ఇందాకేం చెప్పాను, లోబడని వారు, తిరుగుబాటు చేసిన వారు, పాపం చేసిన వారు. ఇప్పుడేమైందంటే హతులైన వారు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు, దినము ప్లస్ రాత్రి కన్నీళ్ళు విడిచాను, నా తల జలమయంగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. అంటే తనకి సంతోషం అనేది జీవితంలో లేదు. ఎందుకంటే తన ప్రజలు చెరసాల్లో మరి బానిసలుగా బాధల్లో ఉన్నప్పుడు ఈయన అంటున్నాడు, నా కన్నులు కన్నీళ్ళ ఊటగా, నా తల జలమయంగా ఉండునుగాక. ఇది భారభరితమైన లేదా వేదన భరితమైనటువంటి మనసుకి ఒక మంచి సూచన అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 ఏం చెప్తాంటే, ఫిలిప్పి 2:21 ఏం చెప్తాంటే, ప్రతి వాడు తన సొంత కార్యాలను చూస్తున్నాడు కానీ క్రీస్తు కార్యాలను ఎవరు చూడట్లేదని చెప్పి. ఇక్కడ మనం చూస్తే ఇర్మియాకు ఉన్నటువంటి మనసు ఎవరి మనసు అంటే దేవుని మనసు. ఎందుకు అట్లా చెప్పగలను అంటే, లోబడనులని ప్రజల వైపు దినమెల్ల చేయి చాపటం అది దేవునికే సాధ్యం, దేవుని ప్రేమకు సాధ్యం. మోషే పాపం చేసిన వాని గురించి ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు వాళ్ళ పాపమును పరిహరిస్తే సరే, లేని పక్షంలో నా పేరు నీ గ్రంథం నుంచి తీసేయి, నా పేరు తీసేసినా పర్వాలేదు కానీ వారిని మాత్రం పాపం నుంచి పరిహరించు. పాపం చేసిన వారిని గురించి, తిరుగుబాటు చేసిన వారిని గురించి, లోబడనొల్లని వారి గురించి, 4వది హతులైన వారి గురించి.
ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నిటి తర్వాత ఐదోది చూద్దాం మనం ఒకసారి. ఐదోది మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం మనకి ఇవ్వబడినటువంటి మొదటి బైబిల్ పాఠంలో అక్కడ మనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశవస్తులందరికీ దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారై జనులు అరణ్యంలో దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లుగా నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడివక నీడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలు వాయింతువు, సంబరములు పడుచు నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లను మరల నాటెదవు, నాటువారు వాటిని ఫలమును అనుభవించెదరు. ఎఫ్రాయిం పర్వతముల మీద కావలి వారు కేక వేసి సీయోన్నకు, మన దేవుడైన యెహోవా యుద్ధకు పోదాం రండని చెప్పు దినము నిర్ణయమాయను. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తుంటే ద ప్యాషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే దేవుడే ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారని చూస్తున్నాం. నెంబర్ 5లో ఏముంటుందంటే చెరలోని వారికి శాశ్వతమైన ప్రేమ. చెరలో ఉన్న వారికి శాశ్వతమైన ప్రేమ ఏంటి అనంటే, ఇదిగో నువ్వు మరలా కట్టించబడతావు, నువ్వు మరలా తంబురలు వాయిస్తావు, సంబరములు పడతావు, నాట్యంతో కలుస్తావు. షోమ్రోను అనే మాటకి సమరయ అని అర్థం. కొత్త నిబంధనలో సమరయ స్త్రీ, సమరయుడు ఉన్నారు కదా. ఈ షోమ్రోను పట్టణము పాత నిబంధనలోది, సమరయ పట్టణము కొత్త నిబంధనలో. షోమ్రోన్కు మరో పేరు సమరయ అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, విడువక నీడల కృప చూపించే ప్రేమ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రేమ మనకు చూపించిన దినాన్ని ఏం జరుగుతుందంటే, నువ్వు మరలా ద్రాక్ష చెట్లు నాటుతావు, కొండల మీద ద్రాక్షలు నాటుతావు, మరలా నువ్వు నాటుతావు, నాటువారు వాటి ఫలములను అనుభవిస్తారు. ఎఫ్రాయిము పర్వతం మీద కావలి వారు కేక వేసి చెప్తున్నారంటే, సీయోన్నకు, మన దేవుడైన యెహోవా యుద్ధకు పోదామని చెప్పు దినము నిర్ణయమాయను. అంటే నీ చెరసాల నిర్ణయ కాలము, మీ బాధలు, మీ వేదన పడ్డ కాలము సమాప్తమైపోతుందని అర్థం. నీ దుఃఖ దినములు సమాప్తమైనని చెప్పి ప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు ఇర్మియా కాలంలో అదే చెప్తాడు, మీరు మరలా వచ్చేస్తారు కదా, మీరు మరలా ద్రాక్ష చెట్లు నాటుతారు, మీరు సంబరం పడతారు, మీరు నాట్యం ఆడతారు, మీరు తిరిగి సంతోషిస్తారు. ఆ దినము నిర్ణయమాయను అంటే అర్థం ఏంటి? భారభరితమైనటువంటి ఆ యొక్క మనసు దేవుని మనసు. వాళ్ళు భారభరితమైనటువంటి మనసుతో దేవుడు చెరలో ఉన్నవారిని, అంటే బబులోను చెరలో ఉన్నవారిని విడిపిస్తా అని చెప్పి ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్తాడు. ఇర్మియా చాలా కాలం కింద నేను నీకు చెప్తున్నాను, ప్రత్యక్షమై చెప్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక విడువక నీడల కృప చూపిస్తున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ దినమెల్లా చేతులు చాపే ప్రేమ. దేవుని ప్రేమ నీ కొరకు వేదన పడే ప్రేమ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 5 ఏం రాస్తారంటే, చెరలో ఉన్న వారికి శాశ్వత ప్రేమ. చెరలో ఉన్న వారికి శాశ్వత ప్రేమ. నెంబర్ 6 మనం చూసినట్టయితే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏం చెప్తుంటే, జ్ఞానమునకు మించిన ప్రేమ. ఎఫెసీ సంఘంలో ఎవరున్నారు తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, పరిశుద్ధులకు విశ్వాసులకు నేను శుభమని చెప్పి రాస్తున్నా అంటాడు. ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడేం చెప్తుంటే ఆ యొక్క 3వ అధ్యాయం 19వ వచనం చెప్తుంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు గ్రహించుటకు శక్తి కలిగినట్లు.
మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఎట్లా ప్రార్థన చేస్తున్నానంటే భారభరితమైన మనసుతో ప్రార్థన చేస్తున్నాను. ఇది భారభరితమైన ప్రార్థించే మనసు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, ఎఫెసులో ఉన్న విశ్వాసులు ఏం చేయాలి? జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ కదా. గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారని ఉంటుంది. ఏథెన్స్ పట్టణం అని ఉంటుంది అపోస్తల కార్యంలో. వారు ఏదైనా కొత్త సంగతి వింటారు, కొత్త సంగతిని గురించి తెలుసుకుంటారు. అట్లా కాలం వెలబుస్తున్నారు ఏథెన్స్ పట్టణస్థులు. చాలామంది ఆ దినాల్లో, పౌలు దినాల్లో జ్ఞానాన్ని వెతికేటువంటి ఫిలాసఫర్స్ చాలామంది ఉన్నారు. కానీ పౌలు ఏం చెప్తుంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే అది మానవ జ్ఞానానికి అందేటువంటిది కాదు. క్రీస్తు ప్రేమ మానవ జ్ఞానానికి అతీతమైందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. ఇదిగో మీరు క్రీస్తు ప్రేమను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు శక్తిగలవారవుటకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు పరిశుద్ధుడవు కావచ్చు, నువ్వు విశ్వాసివి కావచ్చు, నువ్వు నమ్మకమైన దైవజనుడు కావచ్చు. కానీ పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే నీవు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవాడవు కావాలి. మళ్ళీ ఎప్పుడు నేను మీకు చెప్తా అంటే యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి బ్రతకాలి. నువ్వు ఈరోజు ఏం చేయాలంటే నీ జ్ఞానం ఎంతైనా కావచ్చు, నీ డిగ్రీలు ఏదైనా కావచ్చు, నీ ఫిలాసఫీ ఏదైనా కావచ్చు, కానీ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను నువ్వు గ్రహించటకు శక్తి గలవాడవు కావాలి. నువ్వు గ్రహించటకు శక్తి గలవాడవు కావాలంటే ప్రార్థన శక్తి కావాలి. సో ఈరోజు మనం 6వ పాయింట్ ఏం చూస్తున్నామంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అదే నేను మీకేం చెప్తా అంటే రోమా పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. రోమా 9 2వ వచనం. కొంచెం ఆగండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం చదువుతాను, చూద్దాం జాగ్రత్తగా. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాటలేదు. పరిశుద్ధాత్మ నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల నా దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు చూడండి, నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదును. ఎందుకు అనంటే 10వ అధ్యాయం 1వ వచనం మనం చెప్తున్నాడు ఏమంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. ఇది మీకు స్పష్టంగా అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా జనులు ఏం చేయాలంటే 9వ వచనం చెప్తాడు, నా హృదయంలో దుఃఖమును, నా హృదయంలో మానని వేదన కలదు. ఎందుకంటే క్రీస్తునందు నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ దేహ సంబంధమైనటువంటి నా యొక్క సహోదరుల నిమిత్తము నేను శాపగ్రస్తునైనా పర్లేదు, కానీ ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయి ప్రార్థన అయినదని చెప్పి పౌలు చెప్తున్న మాట. పౌలుకు ఒక వేదన ఉంది. ఆ వేదన ఏంటంటే నేను అన్ని జనులందరికీ సువార్త ప్రకటిస్తున్నాను, ఎన్నో సంఘాలను నేను స్థాపిస్తున్నాను, కానీ ఇంకా నా హృదయంలో ఒక దుఃఖం ఉంది అంటే, నా హృదయంలో మానని వేదన ఉందంటే ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేసే ప్రార్థన ఉంది. ఒకవేళ పరిస్థితి వస్తే దేహ సంబంధమైన నా సహోదరుల నుంచి నేను దూరమై శాపగ్రస్తుడైనా పర్లేదు, కానీ నా హృదయంలో మానని వేదన ఉంది అని చెప్పి చెప్తున్నాడు పౌలు. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు. ఈ పత్రిక ఎవరికి రాయబడ్డదంటే రోమీలకు రాయబడ్డది. ఈ రోమీలకు రాస్తూ తన వేదన
రక్షించబడ్డ రోమీల సంఘానికి తెలియజేస్తున్నాడు. రోమీలు ఇశ్రాయేలు కాదు, వాళ్ళు అన్యజనులు సువార్త విని పడుతున్నారు. కానీ ఇశ్రాయేలు వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని పూనుకొనబోతున్నారని చెప్పి ఈరోజు వేదనతో భారభరితమైన మనసుతో పౌలు తన బాధను ఎవరికి చెప్తాడంటే రోమీలకు చెప్తున్నాడు, ఎఫెసీలకు చెప్తున్నాడు. మీరు జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఫిలిప్పీలకు కూడా పౌలు ఏం చెప్తున్నాడు ఒకసారి చెప్తాను మీకు. ఫిలిప్పీ 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మీరు దయచేసి చూడండి. దయచేసి ఫిలిప్పీ పత్రిక ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చెప్తాను. ఫిలిప్పీ 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఎందుకు పౌలు ఏడవాల్సి వస్తుంది? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరి కొరకు ఏడుస్తున్నాడు అంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుస్తున్నారు. అనేకులు క్రీస్తు శిలువ శత్రువులు నడుస్తున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు మీతో చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను. ఆ తర్వాత ఏమన్నా చూడండి, నెక్స్ట్ వచనం 19వ వచనంలో నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధం వాటి అందే మనసును ఉంచుతున్నారు. ఇది సిలువకు శత్రువులు నడిచే వారి యొక్క గుణము, వారి యొక్క చేసే పనులు. వారు ఏం చేస్తున్నారంటే చూడండి, వారి కడుపే వారికి దేవుడు కదా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధం వాటి మీద మనసును ఉంచుతున్నారు. 40,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు, కానీ ఒక 1,000 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోలేకపోతున్నారు. 40,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు, కానీ ఒక ఆలయానికి ఒక 4 ఫ్యాన్లు ప్రజెంట్ చేయలేకపోతున్నారు, ఒక 4 ఫ్యాన్లు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఏమంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. చాలామంది సేవకులు నేను చూశాను, చాలామంది విశ్వాసులని చెప్పబడే వాళ్ళని నేను చూశాను, చాలామంది ప్రభు బలలో పాల్పుచ్చుకునే వాళ్ళని చూశాను, ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళని నేను చూశాను, వాక్యం చదవకుండా ఉండే వాళ్ళని నేను చూశాను. గద్దించాను, హెచ్చరించాను, వారి కొరకు ప్రార్థించాను, ఎంతోమంది సేవకుల గురించి ప్రార్థించాను. సేవకుడు 40 నిమిషాలు ప్రసంగం చేయడానికి ఇష్టపడతాడు, కానీ ఒక 10 నిమిషాలు బైబిల్ చదవడం కానీ తీరిక దొరకట్లే. డైరెక్ట్గా మాట్లాడాను, అయ్యా ఈరోజు మీరు బైబిల్ చదివారా? లేదు. నిన్న చదివారా? లేదు. మీరు బైబిల్ చదవక ఎన్ని రోజులు అయిందంటే 5-6 రోజులైంది. నేను చెప్పాను, నువ్వే బైబిల్ చదవకపోతే, నువ్వే ప్రార్థన చేయకపోతే, నువ్వు చెప్పే 40 నిమిషాల ప్రసంగం సంఘానికి వినాల్సినంత అవసరం ఏంటి అని చెప్పాను. ప్రియమైన నా తోటి దైవజనులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసునుస్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా అన్నాడు. మరి ఇటువంటి వ్యక్తులు కనబడ్డప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన నువ్వే బైబిల్ చదవక ప్రార్థన చేయకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకొని ప్రార్థనకు వచ్చే నీ సంఘస్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి. ఇది 6వ పాయింట్ అని జ్ఞాపకం చేస్తున్నాను.
చివరిగా 7వ పాయింట్లో మనం చూసినట్టయితే యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు స్పష్టంగా చెప్తున్నమాట. వారు భోజనము చేసిన తర్వాత అన్నాడు. ఆకలితో ఉంటే ఒక రకంగా ఉంటాం, భోజనం చేసిన తర్వాత ఇంకో రకంగా ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి అనుభవం. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలను కొంచెం అట్లా రిలాక్స్ అవుదాం అనుకుంటాం. ఇది వాస్తవం. కడుపు నిండినప్పుడు ముఖంలో గ్లో ఒక రకంగా ఉంటుంది, ఆకలితో ఉంటే ముఖంలో ఉన్నటువంటి గ్లో ఇంకో రకంగా ఉంటుంది. అది మనందరికీ అనుభవం. నా అనుభవం చెప్తున్నాను నేను మీకు. ఈ 15వ వచనం చెప్తుంటే వారు భోజనం చేసిన తర్వాత అన్నాడు. ఏం భోజనం చేస్తాడు తెలుసా? నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పములు చేపలు తిన్నారు. అవి దేవుడు అనుగ్రహించినటువంటి పునరుద్ధాన శక్తితో దేవుడు అనుగ్రహించిన ఆహారం. ఇప్పుడు మీరు తెచ్చిన చేపలు కూడా కొన్ని తీసుకురండి అన్నాడు. అవి కూడా కాల్చి వాళ్ళు తిన్నారు. తిని భోజనం అయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరినీ ఒక రకంగా ఉంచాడు దేవుడు. ఒక పేతురును పట్టుకున్నాడు. యోహాను కుమారుడైన సీమోను వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకో తెలుసా? ఈ పేతురు గారే యేసు ప్రభు ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డ తర్వాత ఆ 21వ అధ్యాయంలో ఆ 3-4 వచనాలు మనం చూస్తున్నాం. 5వ వచనంకు ముందు ఏమన్నాడు తెలుసా? నేను చేపలు పట్టబోదును అంటాడు. నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. అసలు చేపలు పట్టే వృత్తి నుంచే కదా దేవుడిని పిలిచింది. వీళ్ళేమన్నారు? మేము నీతో కూడా వచ్చేదమన్నారు. గద్దించాల్సిన వాళ్ళు పోయి వాళ్ళు కూడా ఆయనతో వెళ్తారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ అప్పటి వరకు యేసయ్యను ప్రేమించారు. ఎప్పుడైతే ఈయన చేపలు పట్టడానికి పోతా అన్నాడో అప్పుడు వాళ్ళు పేతుని వెంబడిస్తున్నారు. పేతురు ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ప్రేమించిన వారిని, దేవుడిని ప్రేమించే వారిని కూడా పాత జీవితంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు, వెంబడించారు, జీవితంలో ఓడిపోయారు. కానీ తన బిడ్డలు ఓడిపోవట అది దేవుని చిత్తం కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి 153 గొప్ప చేపల చేత చాలా సమృద్ధినిచ్చాడు. వారు భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దేవుడు పేతురుని పిలిచాడు. పేతురు, యోహాను కుమారుడైన పేతురు, వీరికంటే, ఎవరు తెలుసా వీరంటే? ఇప్పటివరకు నిన్ను వెంబడించారు కదా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీవే ఎరుగుదువు కదా. ఓకే, అట్లయితే నీవు నా గొర్రె పిల్లలను ఏం చేయమన్నాడు? మేపమన్నాడు. మీరు స్పష్టంగా అండర్లైన్ చేసుకోండి. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. పిల్లలకి ఏం కావాలంటే ఆహారం కావాలి. ఏం పిల్లలవి? గొర్రె పిల్లలు. యేసయ్య ఎవరు? గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. తన ప్రాణం పెట్టేదానికంటే మంచి కాపరి ఇంకెవరు కూడా లేరు. సో ఇప్పుడు ఏమంటే నా గొర్రె పిల్లలను మేపమంటే వాళ్ళు విశ్వాస జీవితంలో చిన్నవారిగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలంటే ప్రేమ కావాలి. ఇక్కడ ఏం చెప్తాంటే నా గొర్రె పిల్లలను మేపుమన్నాడు. పిల్లలంటే చిన్నవి. రెండోసారి అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పి నీవెరుగు. అలాగైతే నా గొర్రెలను కాయుము అన్నాడు. గొర్రె పిల్లలకు మేత పెడితే అవి మంచిగా ఎదిగినప్పుడు ఏమవుతాయి? గొర్రెలు అవుతాయి. ఇప్పుడు గొర్రెలు ఏమవుతాయంటే కాపర్ని విడిచిపెట్టి పారిపోతాయి. 100 గొర్రెలు ఉన్నాయి, ఆ 100 గొర్రెలు కలిసే ఉన్నాయి. ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయింది. గొర్రె తప్ప గొర్రె పిల్ల కాదు. అవునా? ఈ గొర్రె పిల్లలను మేపమనలే. అక్కడ చూడండి,
ఈ గొర్రె పిల్లలను మేపు అన్నాడు. తర్వాత ఏమాడు ఈ గొర్రెలను కాయమన్నాడు. ఈ గొర్రె పిల్లలకు మేత పెట్టి 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 పెడితే అవి ఎదిగేమైనాయి, గొర్రెలైనాయి. ఇప్పుడు గొర్రెలు అయ్యే వరకు ఏమైందంటే ఇవి కాపరిని వెంబడించకుండా తప్పిపోతుంటాయి. వాటికి ఏం కావాలంటే కాపుదల కావాలి. పిల్లలు అయిపోయింది దశ, ఇప్పుడు యవనస్తుల దశ వచ్చేసింది. ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా అంతే. విశ్వాస జీవితంలో కొంచెం ఆహారం భుజించి, అంటే వాక్యంలో కొంచెం బలం బట్టి, కొంచెం ప్రార్థనలో బలం బట్టి వెళ్ళిపోతే ఈ అయ్యగారు మంచిగా చెప్పట్లేదు, మేము వేరే డినామినేషన్కి వెళ్ళిపోతాం. ఒకప్పుడు ఇన్ని డినామినేషన్స్ లేవు, అవునా? కరెక్టేనా? ఇక్కడ మనం చూడండి, ఈ గొర్రెలను దొంగిలించేటువంటి దొంగ కాపర్లు చాలామంది ఉన్నారు. మీకు సంగతి తెలుసా? ఒక ఆయన సముద్రం వైపు తిరిగి గాలం వేసి చేపలు పట్టి ఆ బుట్టలో వేసుకుంటున్నాడట. ఈ ప్రక్కన బుట్ట ఉంది, ఆ చేపలు సముద్రం నుంచి రాగానే గాలం వేసి పట్టి ఈ బుట్టలో వేస్తున్నాడు. ఒకడు వెనక నుంచి వచ్చి ఈ బుట్టలో ఉన్న చేపలకు గాలం వేసి వాళ్ళు లాగుతున్నాడు. కష్టపడి సముద్రంలో గాలం వేసి లాగినోడేమో బుట్టలో వేసుకుంటే, బుట్టలో ఉన్నటువంటి చేపల్ని మళ్ళీ గాలం వేసి దొంగ చేస్తాడు వెనకొకడు ఉంటాడు. జాగ్రత్త సుమ, దైవజనులకు ఇది ఒక హెచ్చరిక. గొర్రె పిల్లగా ఉన్నప్పుడు కాపరి చుట్టే తిరుగుద్ది. ప్రార్థన కొత్తలో వచ్చినప్పుడు, అయ్యా మీరు నా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఓకే, మంచి ప్రార్థన చేస్తారు, ప్రార్థన నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సొంత కోస్తు పెట్టేస్తారు. ఇది వాస్తవం, ఇది జరుగుతున్న విషయం. ఇప్పుడు ఒక్కొక్క స్ట్రీట్లో, ఒక్కొక్క వీధిలో, నేను చీరాల అని చెప్పి ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ చీరాల మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్తే ఒక స్ట్రీట్ నిండా చర్చిలు ఉన్నాయి. అందరి ఇళ్ళలో సౌండ్ బాక్సులు ఉన్నాయి, అందరి ఇళ్ళలో ప్రార్థన చేస్తున్నారు, అందరి ఇంట్లో హల్లెలూయా చెప్తున్నారు. నేను అడిగాను, అమ్మ ఇదేంటి అని చెప్పి అంటే, అయ్యా అందరి ఇళ్ళలో మైకులు ఉన్నాయి అయ్యా. చూడండి, సంఘములో గొర్రె ఎదుగుతుంది అంటే ఆ గొర్రెకి తప్పకుండా కాపుదల కావాలి. కాపరి యు మస్ట్ బి వైస్. పేతురు ప్రభు చెప్తాడు, గొర్రె పిల్లలుగా ఉన్నప్పుడు మేపు, అవి యవనస్తులు అవుతాయి. యవనస్తుల జీవితాలు కూడా అంతే. చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకొని, నాన్న వేలు పట్టుకొని బజార్కి వెళ్తారు. అమ్మ పచ్చిమిరపకాయ బజ్జీలు కొని తయ్యే తింటారు. కొంచెం పెద్దగానక 10వ తరగతి అయిపోద్ది, 10వ తరగతి రిజల్ట్స్ వస్తాయి. ఇక అప్పుడు వాడికి అమ్మ గుర్తురాదు, నాన్న గుర్తురాడు. నేను బజారుకి పోయి వస్తా అంటాడు. తప్పిపోయే అవకాశం ఎక్కడుందంటే యవనస్తుల్లో ఉంది. గొర్రెలు తప్పిపోతాయని చెప్పి వాక్యంలోనే ఉంది. తప్పిపోయిన గొర్రె అని ఉంది. చివరిగా ఏం చెప్తా అంటే, మూడోది చెప్తాడు, నా గొర్రెలను కాయము అన్నాడు. నా గొర్రెలను కాయము. మేపడంతో నీ బాధ్యత కాదు, నా గొర్రెలను కాయమన్నాడు. మూడోది ఏం చెప్పంటే, నా గొర్రెలను మేపు అన్నాడు. 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు, నా గొర్రెలను కాయమన్నాడు, నా గొర్రెలను మేపమని చెప్తున్నాడు. కాయాలి, మేపాలి. ఇప్పుడు మీకు చెప్తాను, దేంతో కాయాలి అంటే ప్రేమతో కాయాలి. గొర్రెలకి ఏం కావాలంటే ప్రేమ కావాలి. గొర్రె పిల్లలకి ఏం కావాలంటే ప్రేమ కావాలి. అందుకే వాక్యాలు చెప్తుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎట్లా గద్దిస్తాడంటే ప్రేమతో గద్దిస్తున్నాడు. ఇప్పుడు పేతురు చెప్తాడు ఏమంటే, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నీకు నా మీద ఉన్న ప్రేమ ఉంటే ఆ ప్రేమని ఈ గొర్రె పిల్లలకు చూపించు, ఆ ప్రేమని ఈ గొర్రెలకు చూపించు, వాటిని మేపు, వాటిని ఖాయమని చెప్పి చెప్తున్నాడు. గొర్రె పిల్లలనేమో మేపాలి, గొర్రెలను కాయాలి ఫస్ట్, తర్వాత మేపాలి. మన యవ్వన బిడ్డల్ని కాపాడుకోవాలి ముందు, తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టి ఆ యొక్క ఆకలి తీర్చాలి. ఇక్కడ చివరికి ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 22:44 ఒకసారి చూసి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చూద్దాం.
లూకాసు వార్త 22:44. ఒకసారి నేను చెప్తా చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. అక్కడ చూడండి, ఆయన వేదన పడి, మన అంశం ఏంటి? వేదన భరిత మనసుతో క్రీస్తుతో నడుచుట కదా. ఈ 22వ అధ్యాయం లూకా 22:44 వచనాన్ని మీరు చివరిగా తీసుకోండి. ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయన. ఎంత వేదన పడితే చెమట ఆరిపోయి రక్త బిందువులు బయటికి రావాలి. ఆయన బల్లెంతో పొడిచినప్పుడు ఏం జరిగింది? నీళ్లు రక్తం కారినాయి, వేరైపోయినాయి. ఇక్కడ చెమట అయిపోయింది, రక్తం వస్తుంది. ఎందుకంటే వేదన, భారభరితమైనటువంటి వేదన ఎవరి కొరకంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని కొరకు పిల్లైన. నశించిన వారిని వెదకి రక్షించిన ఆయన, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన పాపులను రక్షించాలి. నశించిన దాన్ని వెతకాలి, వెతికిన దాన్ని రక్షించాలి. ఈ రక్షించేటువంటి వేదన కదా, నశించిన దాన్ని వెతకడంలో వేదన పడ్డాడు. ఇప్పుడు ఏమైందంటే ఆయన గెత్సేమనే తోటలో చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయన. ఈరోజు ముగింపులోకి వచ్చేద్దాం. నశించిన వారి కొరకు వెదకి రక్షించిన దేవుడు, అరణ్యంలో ఉండగా ప్రేమించిన దేవుడు, లోబడనొల్లని వారి కొరకు దినమెల్ల చేతులు చాపిన దేవుడు, తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసిన దేవుడు. ఈ దేవుడు నీకు చివరిగా చూపించిన మార్గం అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నువ్వు వాటికి ఆహారం పెట్టు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నువ్వు వాటిని కాయి. నువ్వు ప్రేమతో ఆహారం పెట్టు, ప్రేమతో వాడిని కాపాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిటం ఇస్తాం. దేవుడు యేసయ్య పేతురు నుంచి ఏం కొరకు అంటే ప్రేమించేటువంటి జీవితం. పౌలు ఎఫెసీ సంఘానికి ఏం చెప్తుంటే జ్ఞానంకు మించిన దేవుని ప్రేమను తెలుసుకోవాలని. ఈరోజు క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేసినట్టయితే, ఒక్కసారి పౌలు పడ్డ వేదన, ఇర్మియా పడ్డ వేదన, మోషే పడ్డ వేదన, ఇంకా మీకు చెప్పంటే మొర్దెకాయ పడ్డ వేదన జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాన్ని ప్రేమించి ఆశీర్వదించి మా కొరకై దినమెల్ల నువ్వు చేతులు చాపుచున్న దేవుడు కనుక నీ స్తోత్రములు. నీ ప్రేమను పంచిపెట్టేటువంటి కృప మాకు దయచేసి, నీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేసిన కొలది ఇర్మియా వలె హతులైన నా జనుల గురించి నా తల జలమయంగాను నా కన్నులు కన్నీళ్ళ ఊటగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మను దయచేసి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను గ్రహించగల శక్తిని మాకు దయచేసి, పౌలు ఏ విధంగా అయితే తన యొక్క దేహ సంబంధమైనటువంటి రక్త సంబంధం గురించి మానని వేదన దుఃఖం కలిగి ఉన్నాడో, అట్టి కృప మాకు దయచేసి నీ ప్రేమతో ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనకును, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి.
ఎంతోమంది బిడ్డలు ఈరోజు లేట్ అయినందుకు ఫోన్ చేశారు. దైవజనులు నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, నాతో పంచుకొంచున్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా పంచుకొంచున్న సేవకులకు, ప్రోత్సాహం ఇస్తున్నటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి దైవజనులకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అనేకులకు ఆదర్శవంతంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి తన నిత్య మహిమలో మనం చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.